ధర్మం. ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను పాటించటయే మానవ కర్తవ్యం. ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 పురుషార్థాలు అంటారు. ఈ పురుషార్థాలు ఉండే నేను పురుష సూక్తము చదివి, అదే పురుష సూక్తం చదివాం. పురుష సూక్తం ఉంటే స్త్రీ సూక్తం కూడా ఉండాలి కదా. స్త్రీ సూక్తం ఇంతకు లేదు, ఉండే స్త్రీ సూక్తం అన్నారు. అప్పుడు స్త్రీ సూక్తం కూడా చదివా. పురుష సూక్తము స్త్రీ సూక్తము. అలాగే పురుషార్థాలు, ఇక్కడ పురుషార్థాలు ఉన్నారు కదా, మరి స్త్రీ అర్థాలు ఉన్నాయా అని అడిగితే స్త్రీ అర్థాలు ఏంటండి, పురుషార్థాలే నేర్చుకోవాలి అన్నారు. స్త్రీ అర్థాలు ఉండే. ఎలా ఉండే? పురుషార్థాలు స్త్రీ అర్థాలు ఉండే. అది తెలుసుకోవాల్సింది. ధర్మ అర్థ కామ మోక్షాలనేవి పురుషార్థాలు. ధర్మం అర్థ కామాలకు తోడు చేస్తే ప్రకృతిలో సుఖజీవనం చేయవచ్చు. ధర్మం అర్థకామాలకి, డబ్బు సంపాదించడానికి కానీ లేకపోతే కోరిక నెరవేర్చుకుంటానికి ధర్మంగా ఉన్నప్పుడు అది చట్టంలో ఒప్పుద్ది. అది ప్రజలు సంతోషిస్తారు. అన్నిటికీ మనకి ఇటు కావలసిన బతకటానికి కావలసిన లక్ష్మి సమకూరుతుంది. మనకి తర్వాత మోక్షానికి వెళ్ళగలుగుతాం. ధర్మార్థ కామాలకు తోడు చేసే దీనినే స్త్రీ అర్థాలు అంటారు. ఎందుకని? ఏదైనా ప్రకృతి స్త్రీయే కదా. ప్రకృతి అనేది స్త్రీ, పురుషుడు అంటే భగవంతుడు. ధర్మాన్ని మోక్షం నిమిత్తం అర్ధకామాలను తోడు చేసిన పురుషార్థాలు అంటారు. ధర్మాన్ని మోక్షం నిమిత్తం. అందుకని ఇక్కడ భౌతికార్థం లేకపోతే దీన్ని లక్ష్యార్థం. భౌతికార్థం లక్ష్యార్థం అని 2 చెప్తాడు. ఒకదానికి 2 అర్థాలు ఉంటాయి. 2 అర్థాల్లో లక్ష్యార్థం అంటే మోక్షానికి భగవంతుడి విద్యార్థానికి వెళ్ళేదాన్ని లక్ష్యార్థం అంటారు. మనం ఈ యొక్క ప్రకృతిలో ఉండి బ్రతకటానికి చేసే శాస్త్రాలన్నీ కూడా వాటిని భౌతిక అర్థాలు అంటారు. ధర్మాన్ని మోక్షాన్ని మొత్తం అర్ధకామాలను తోడు చేసిన పురుషార్థం అంటారు. ధర్మాన్ని లోకానికి అందించని వాడు మను అయితే, ధర్మాన్ని లోకానికి అందించాడు మనుస్మృతి అంటారు దాన్ని. మనువు అయితే మనువు ఏం ఇచ్చాడు? ధర్మాలను గ్రహించాడు. అదే మనం రేపు రాజ్యాన్ని పరిపాలించాలంటే కొన్ని ధర్మాలు నిర్మించకపోతే ఎవరు పేరు చెప్పాలి, ఆడు చేస్తూ ఉంటాడు, గొడవలు అయిపోతాయి. ఇవన్నీ సర్దుమనగాలంటే ఏం చేయాలి? ఒక ధర్మ సూత్రాన్ని రాయాలని ధర్మాన్ని మను స్మృతి అనే దాన్ని రాశాడు. ధర్మాన్ని ఆచరించి నరుడు నారాయణుడైన వాడు రాముడే. రాముడు ఏం చేశాడు? ధర్మాన్ని ఆచరించి చూపాడు. దక్ష ప్రజాపతి సంస్కారహీనుడైనందున శిక్షింపబడ్డాడు. దక్ష ప్రజాపతి ఏం చేశాడు? భగవంతుడైన శివుణ్ణి పక్కన పెట్టేసి యజ్ఞం చేయాలనుకున్నాడు. అందుకని శిక్షింపబడ్డాడు. ధర్ముడు శూద్రుడైన చరిత్రలో నిలిచాడు. ధర్ముడు అంటే ఒక పశువుల్ని మాంసం కింద కొట్టి అమ్ముకునేవాడు. వాడు ధర్ముడు. శూద్రుడైన చరిత్రలో నిలిచాడు. దానవులు ధర్మాలు వీడి నాశనం కోరుకున్నారు. దానవులు, రాక్షసులు ఏం చేశారు? ధర్మం పాటించేవాడు కాదు. దేవతలు ధర్మాల వల్లే యుగాలలో విడిగొందారు. ఎన్ని యుగాలు మారుతున్న దేవతలు పూజిస్తూ ఉంటాం మనం. ధనవంతుడివి కావాలన్నా దరిద్రుడివి కావాలన్నా ధర్మాచరణలోనే జీవితం తెలియబడుతుంది. నువ్వు చెడుగా పోవాలో మంచిగా పోవాలో నీకు నువ్వే చూసుకో. అది జీవితంలో తెలియబడిచేది ఏంటంటే ధర్మాన్ని. దైవకృతం ఒక పొందాలంటే ధర్మమే శరణ్యం. దైవకృతం భగవంతుడిని పొందాలంటే ధర్మదానంతో వెళ్ళాలి. దైవతారాధనతో ప్రారంభమైతేనే దైవకృప లభించదు. దైవతారాధన. అందుకని దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే. బ్రహ్మాజ్ఞ వాపరే యజ్ఞం యజ్ఞే నైవోపజోహతి అంటాడు. దైవతారాధన, దేవతల్ని పూజించుకుంటాం. అట్లాగే దండం అనేది మనిషినకు వందనీయం. అతనికి సంస్కారం, మంచోడు ఇది ఎవడుకొని బాగుండు పాపం అని వందనీయం అన్నమాట దండం అనేది. అతని సంస్కారాన్ని తెలుపుతుంది.
దశ విఘ్నాలు శ్రమం చేస్తూ నాదోంకార సర్వవిధులలో మెలగుట ఒక్కటే మానవ జీవిత సార్థక్యం. మానవ జీవితం సార్థక్యం అవ్వాలంటే ఏం చేయాలి? నాదోంకారాలని అనుకరించాలి. ఓం నమో నారాయణ.